హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మంచి బ్రేక్ఫాస్ట్ అండి. పెసరపప్పుతో ప్రోటీన్ ఎంతో ఎక్కువగా ఉండే ఈ పెసరపప్పుతో మంచి పెసరట్టు ఉప్మా వేసి తిన్నామండి. చక్కగా ఆస్వాదిస్తూ తినొచ్చు ఈ బ్రేక్ఫాస్ట్. స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఈ ఉప్మా పెసరట్టు అనే చెప్పుకోవచ్చు. చక్కగా వేసి రోటి పచ్చడితో నెయ్యి వేసి రోస్ట్ చేసి ఇది తింటే చాలా 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 బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక నైట్ మొత్తం నానబెట్టేశాను పెసరపప్పు. చూడండి, ఉత్తి పెసరపప్పు అనమాట. 8 hours నానబెట్టి చక్కగా క్లీన్ చేసి దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. చూడండి, ఇది పులవాల్సిన పని లేదు. వేరే దోశల్లాగా ఇది నైట్ నానబెట్టి అప్పటికప్పుడు రుబ్బిచ్చేసి వేసేసుకోవచ్చు. 1 ఇంచ్ అంత పొడవు అల్లం ముక్క, ఒక మంటగా ఉండే ఒక పచ్చిమిరపకాయని ముక్కలు చేసి వేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసి కొంచెం నీళ్లు పోసి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేస్తున్నాను. గ్రైండ్ చేశాక కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకొని ఇంకా ఉప్మా రెడీ చేసేద్దాం. ఉప్మా కోసం 1 కప్పు ఉప్మా రవ్వని నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇలా చేస్తే చక్కగా అంటుకోకుండా ఉప్మా గడ్డలు రాకుండా ఉంటుంది. నీళ్ళల్లో వేసినప్పుడు ఇలా చక్కగా రోస్ట్ చేసుకొని పక్కకి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. ఇప్పుడు ఇదే బాండీలో తాలింపు కోసం కాస్తంత నూనె వేసుకొని, తాలింపులో మామూలు ఉప్మాకి వేసినట్టు కూరగాయలు అవన్నీ ఏమి వేయకుండా జస్ట్ తాలింపు వేసేసుకుంటున్నాం. పోపు గింజలు వేసుకొని 1 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకొని ఆ తర్వాత వేగిన తర్వాత కాస్తంత కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో 3 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. ఈ తాలింపులో 3 కప్పులు వాటర్ పోసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి మరిగిచ్చేస్తాను సాల్ట్ వేసి. చూడండి, నీళ్ళంతా మరిగిపోతున్నాయి. చక్కగా బాయిల్ అయిపోయిన వాటర్లో ఉప్మా రవ్వని స్లోగా వేసుకుంటూ వాటర్ని తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇలా చేయకపోతే పడిన రవ్వ పడినట్టు ఉండలు కట్టేస్తుంది అనమాట. వేడి నీళ్ళల్లో తిప్పుతూనే ఉండాలి, రవ్వ వేసుకుంటూ తిప్పేసి. అప్పుడు చక్కగా అది ఉడుకుతూ ఉంటుంది. బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం స్లోగా ఇలా తిప్పుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ రవ్వ ఉండలు కట్టదు, చక్కగా మెత్తగా వస్తుంది. కాస్తంత లూజ్గానే ఉంటేనే బాగుంటుంది దోశ మీద వేసుకోవడానికి. ఈ ఉప్మా శుద్ధలాగా గట్టిగా అయితే అది స్ప్రెడ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి చక్కగా కొంచెం లూజ్గా ఉండేలాగానే దీన్ని ఉడికించుకొని బంద్ చేయాలన్నమాట. అలాగే సాల్ట్ కూడా ఆల్రెడీ దోశలో ఉంటుంది కాబట్టి, చట్నీతో తింటాం కాబట్టి మామూలు ఉప్మాలో వేసినంత సాల్ట్ వేయకుండా కొంచెం తగ్గించి వేసుకోవాలి. చూడండి, బాయిల్ అయిపోతుంది. అయిపోయింది ఇది. 1 minute ఇంకా అంతే. చక్కగా ఇలా గట్టిగా తక్కమంటూ ఉడుకుతున్నప్పుడు ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారేసరికి ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. ఒకసారి ఇలా తిప్పేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తాను. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. కొంచెం దోశ మీద వేసి స్ప్రెడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది ఇంకా కాసేపు చల్లారే కొద్దీ ఇంకా టైట్గా అయిపోతుందండి, శుద్ధలాగా అయిపోద్ది ఉప్మా. ఈలోపు
చక్కగా ఉల్లిపాయతో పెంకుని రుద్ది దోశ వేసుకుంటే చక్కగా లేసి వస్తుంది అన్నమాట. దోశ తీసేటప్పుడు అంటుకోకుండా. శుభ్రంగా దోశని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఉప్మా వేసుకోవాలి. ఉప్మాని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చక్కగా వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని దీని మీద నుంచి వేసుకోవాలి. చుట్టూరు వేసుకొని చక్కగా ఈ పెసరట్టుని తిరగేయమన్నమాట. వన్ సైడే రోస్ట్ చేసుకోవాలి పెసరట్లు ఎప్పుడైనా. మనం ఈ వేడివేడి నెయ్యితో చక్కగా ఇది రోస్ట్ అవుతుంది, కమ్మని వాసన వస్తుంది. పూర్తిగా రోస్ట్ అయిన తర్వాత ఎక్కువగా మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని దీన్ని తీసేయాలి. ఒకసారి సైడ్స్ చెక్ చేసి లెగుస్తుందో దోశ చూసుకొని తీసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఫస్ట్ దోశ వేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత దోశ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ దోశకు వచ్చేసరికి ఉప్మా ఎలా అయిపోయిందో టైట్గా చూడండి. చల్లారే కొద్దీ గడ్డలాగా అయిపోతుంది అన్నమాట. అందుకనే కన్సిస్టెన్సీ లూజ్గానే కుక్ చేసుకోవాలి ఉప్మా ఎప్పుడైనా. మామూలు ఉప్మాలో అయితే కావాలంటే వెజిటేబుల్స్ కొన్ని వేసుకొని అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు పల్లీలు. దీనిలో అంత అవసరం ఉండదు. కావాలంటే ఉల్లిపాయలు జల్లుకోవచ్చు, ఉల్లి పెసరట్టు, అది కూడా చాలా బాగుంటుంది. చూడండి చక్కగా నెయ్యి కరిగించుకొని ఇలా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. వన్ సైడ్ రోస్ట్ చేసేసి తీసేసుకుంటే ఉప్మా పెసరట్టు రెడీ. హాయిగా చక్కగా ఆస్వాదిస్తూ తినొచ్చు ఈ పెసరట్టుని. ఒక్క పెసరట్టు తింటేనే కడుపు నిండిపోతుందండి. మంచిగా రోట్లో నూరిన టమాటా పచ్చడితో దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.